హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ కీమా దమ్ బిర్యానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ కొలతలతో తీసుకుని చేయండి. మీకు చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం ఇలా హాఫ్ కిలో చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇట్లా మనకి కీమాలా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. అట్లాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అట్లాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే. సో ఇప్పుడు ఇవన్నీ చికెన్ కీమాకి పట్టేటట్లుగా ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కీమాకి పట్టేటట్లుగా ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇట్లా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ సరిపోతుంది. హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చికెన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అట్లాగే హాఫ్ కిలో బాస్మతి రైస్ కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఘీ వేసుకోండి. ఫోర్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మనకి దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా బ్రౌన్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్. సో వాటి కోసం 2 ఆనియన్స్ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో వాటిని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇట్లా మనం లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవి బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఇట్లా మిక్స్ అవుతాయి. సో వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఉంచేసి మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయండి. ఈ చికెన్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 20 మినిట్స్లో సరిపోతుంది. ఈలోపు మనం రైస్ కూడా కుక్ చేసుకుందాము. దానికోసం ఒక 2 లోటస్ వాటర్ తీసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకోండి. వీటిని వాటర్లో వేసేసుకోండి. తర్వాత ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అట్లాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి చీలికలుగా. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ కుక్ అవ్వడానికి 10 మినిట్స్ సరిపోతుంది. చూడండి, ఇక్కడ రైస్ మీకు చూపిస్తున్నాను 75% కుక్ అయింది. ఇక్కడ మనకి కీమా కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు ఈ కీమాలోకి మనకి 75% కుక్ అయిన రైస్ని ఇలా లేయర్గా వేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా లేయర్గా వేసేయండి.
ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఘీ వేయండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిని వీటిపై వేసేయండి. తర్వాత రిమైనింగ్ రైస్ కూడా ఇంకొక లేయర్ కింద వేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఘీ కూడా వేసుకోండి. మనకి మొత్తం ఈ బిర్యానీకి ఓవరాల్గా ఒక 6 స్పూన్స్ ఘీ అనేది పడుతుంది. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దమ్ముకు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని మనం బిర్యానీ గిన్నె దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఇది ఎయిర్ బయటకు పోకుండా ఇలా ఏదన్నా ఎత్తుగా ఉన్నది పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. మనకి చికెన్ కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం లిడ్ తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. చూడండి, ఇట్లా ఈ విధంగా మనం లాస్ట్ నుంచి తీసుకుంటూ ఉంటే మనకి చికెన్ అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అంతాని. ఫిఫ్టీన్ మినిట్స్ మనం దమ్ పెడితే సరిపోతుంది, ఎక్కువేం పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అయిపోయింది, రైస్ కూడా 75% కుక్ అయిపోయింది కాబట్టి 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి దమ్కి. నేను ఇందులో ఎటువంటి కలర్స్ యూస్ చేయలేదండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చికెన్ కీమా దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. చూడండి, చాలా స్పైసీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.